హలో అన్నా అన్నా సోమన్న నమస్తే. నమస్తే. అన్న మీరు ఇప్పుడు తిన్మర్మల టీం నుంచి ఎక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారన్న ప్రచారానికి? ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం ఇచ్చిరన్నా నాకు. వర్ధనపేట ఇచ్చిరన్న. అవునవును. ప్రచారం ఎట్లా సాగుతుందన్న మరి? ప్రచారం ఇప్పుడు వచ్చి నేను ఇయాటికి 3 రోజులు, గత 2 రోజుల నుంచి, అంటే 3 రోజులు అంటే మొన్న సాయంత్రం వచ్చిన, నిన్న ఇవాళ 2 రోజులు ప్రచారం చేసినాం. అంటే పట్టభద్రుల స్పందన ఎట్లుంది మల్లన్న పైన? ఇప్పుడు వరకైతే ఏ ఒక్క ఓటరు వ్యతిరేకంగా నాకైతే కనబడలేదన్నా. పోయినసారి చాలా దగ్గరికి వచ్చిండు, గెలుస్తాడు అనుకున్నాం కానీ ఓడిపోయిండు. ఈసారి ఖచ్చితంగా పట్టం కడదాం అన్న పట్టుదల మీద వాళ్ళు ప్రజలు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గానీ ఇలా సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడినట్నా, కలిసినట్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి? నేను అదే అడుగుతున్నా ఓటర్లను. ఓటు అభ్యర్థించే టైంలో ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. మీ సమస్య మీద ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిండా పల్లారాజేశ్వర రెడ్డి? అదే అన్న ఓడిపోయినా గానీ క్యూనిస్ వేదిక చేసుకొని మీ సమస్యల పైన ప్లస్ ప్రజల సమస్యల పైన వాయిస్ రైజ్ చేసి ఈ రోజు మాట్లాడాడు. అలాంటి అతను చట్టసభల్లో ఉంటే ఎట్లా ఉంటది ఒకసారి ఆలోచించండి అన్న. మీరంతా పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, మీరు కొంచెం ఆలోచించండి అంటే, లేదన్నా మేము ఆలోచించి అప్పుడే వేసినాము, అదే ఒక దొంగ ఓట్లతోటి ఆయన ఏదో బయటపడ్డాడు చాలా స్వల్ప మెజార్టీతో, గానీ లేదంటే అప్పుడే గెలిచేటోడు. ఈసారి తప్పకుండా గెలిపించుకుంటామని అంటారు ఎవరైనా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం ఏమన్నా కనబడుతుందా? ఊపు ఏమైనా కనబడుతుందా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ ది కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటి వరకైతే ఒక వెహికల్ గాని ఒక మనిషి గాని కనబడలేదు. నేను తిరిగిన ఏరియాలో, నేను పర్వతగిరి మండలి తిరిగినా, వర్ధనపేట మండలి తిరిగినా, ఐలవన్ తిరిగినా, ఈ రోజు వరంగల్ తూర్పు, అందులో భాగంగా ఇక్కడ ఒక మండలాధ్యక్షుని కలిసి ఇప్పుడే బయటికి వెళ్తున్నా, మీరు ఫోన్ చేసిండ్రు. ఇప్పటి వరకైతే వాళ్ళు ప్రచారంలో అయితే నాకు ఎక్కడ అగుపడలేదు. అంటే ఇది ఇలాగే కొనసాగితే తీన్మార్ మల్లన్న గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న? మెజారిటీ మనం ఒక 1,50,000 అంచనేసుకోవచ్చు ఖచ్చితంగా. 1,50,000 మెజారిటీ తోటి ఆ తీన్మార్ మల్లన్న విజయడంక మోగించబోతాడు. ఇన్నాళ్ళ కష్టానికి ఫలితం అంటే అదేదో వేరే రకంగా కాదు. అతని ఆశయం ఏదైతుందో చట్టసభలో పోవాలి, ఆ గొంతు రేజ్ చేయాలని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా అన్న కోసం ప్రతి కార్యకర్తను కలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇండివిజువల్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ, అక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర పోయి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరకు పోయి ఓటు అభ్యర్థిస్తున్నారు. మన ప్రచారం అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తుందన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇలాగే మీ ప్రచారం కొనసాగించి మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీలో 1,00,000 మెజార్టీ పైగా పొందేలా మీరు సహాయం చేయండి అన్న. తప్పకుండా అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచిది.